ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా కరీంనగర్లోని కళాభారతిలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు చిన్న పాప నుంచి అంటే 15 గంటల వరకు కూడా అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ చిన్న పాపల్ని ఇటు కృష్ణాష్టమి వేషధారణతో అటు గోపిక వేషధారణతో మంచిగా చక్కగా అలంకరణ చేసుకొని ఈ కళాభారతిలో పోటీలకి తీసుకొచ్చారు. మనతో మాట్లాడుతందుకు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఏదైతే జరుపుతున్నారో శ్రీ ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ వారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? యాక్చువల్గా ఈ కార్యక్రమంలో కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించింది పండుగ యొక్క సంబరాలను పురస్కరించుకుని కార్యక్రమం కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల చిన్నారులను వారి తల్లిదండ్రులు బాలబాలికలను వాళ్ళ తల్లిదండ్రులు చాలా చక్కగా కృష్ణుని వేషధారణలో కానీ గొల్లబావుల వేషధారణలో కానీ అలంకరించుకొని వాళ్ళ యొక్క జ్ఞాపకాలను రేపు ప్రొద్దున నిలుపుకోవాలనేటువంటి ఒక ధోరణితోటి ఒక మంచి సంతోషమైనటువంటి వేడుకను కలుపుకోవాలి, వాళ్ళందరికీ వాళ్ళ ముఖాలలో సంతోషం ఉండాలనేటువంటి కార్యక్రమం చేత అనుకొని ఈ యొక్క ఆలోచన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని సకల కళల సంస్కృత సంఘం అదేవిధంగా ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఒక 3 కేటగిరీల విభాగాలుగా నిర్వహించుకున్నాం. యాక్చువల్గా 0 to 5 years అంటే అప్ టు బిలో 5 years వరకు ఒక విభాగం అని, అదేవిధంగా 6 to 12 years వరకు ఒక విభాగం అని, 13 to 17 years వరకు ఒక విభాగాన్ని, ఇట్లా 3 విభాగాలుగా ఈ యొక్క ప్రదర్శనలు పోటీ ప్రదర్శనలు నిర్వహించుకుంటున్నాం. చిన్నపిల్లలు వేషధారణ బుడిబుడి అడుగులతోటి వాళ్ళ యొక్క పాట పెట్టుకొని ఒక రకమైనటువంటి అలంకరణతోటి వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ తోటి అలా చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఒక వాళ్ళ ఉన్న ప్రతిభను వాళ్ళు చూసుకొని అది వేషధారణ పరంగా కావచ్చు, నాట్యపరంగా కూడా కావచ్చు, వాళ్ళ గురువులు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వారి యొక్క కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణం, ఎందుకంటే ఈ కృష్ణాష్టమి వేడుక హిందూ సాంప్రదాయాన్ని ప్రజలలో ఇప్పటికీ నాణ్యాలుగా ఉండాలి, ఎప్పటికీ కూడా యువత కూడా ఎక్కువసేపు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనే ఉద్దేశంతో కళాకారులు కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ అందరూ కూడా దీనిలో పాలు పంచుకుంటారంటే చాలా గర్వకారణం అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రైజులు ఇస్తున్నారు? ఈ పార్టిసిపేట్ చేసిన 3 విభాగాలలో కూడా ప్రథమ ద్వితీయ తృతీయ విభాగాలు ద్వితీయ ప్రథమ ద్వితీయ ఈ 3 విభాగాలుగా మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, బహుమతి ప్రదానం ఇస్తున్నాం. వాళ్ళ ప్రతిభ కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, ఈ 2 పారామీటర్లను స్కోప్ను బేస్ చేసుకొని ఈ యొక్క ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను మనం ఇస్తున్నాం ప్రతి రంగానికి. ఇది మొత్తానికైతే ఈ కృష్ణాష్టమి వేడుకల్లో సుమారు కరీంనగర్ పట్టణంలో నుంచి ఒక 500 మంది వరకు కూడా అలా విద్యార్థులు పాల్గొంటారని చెప్పుకొస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రైజ్ మనీగా వాళ్ళకి సర్టిఫికేట్ రూపంలో మేము ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే మన సకల కళాకారుల సంస్కృతి సంఘం తరఫు నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, కళాభారతి నుంచి కరీంనగర్ నుండి.